అంటే మనిషిని నమ్ముతారు కానీ మాకు నమ్ముతారా బిడ్డ? కాదే, నాకు ఆయన తెలియదు కథ కాదు. నేను నిన్ను నమ్మించిన ఇన్ని రోజుల నుంచి వెళ్ళి తీసుకుంటున్నావు, ఇస్తున్నావు. ఏమో ఊళ్ళో ఉన్నాడు కదా అని నేను అనుకున్నా. ఎట్లా చేసుడు మరి? ఇప్పుడు ఊళ్ళో ఇల్లు లేదు, చేన్లల్లో చేను లేదు, అడవిలో చెట్టు లేదు ఆయనకు. నువ్వు ఇప్పుడు ఆయన కొరకు మనం ఎక్కడ తిరుగుదాం? ఎక్కడ సంబంధం లేదు. నువ్వు ఎకరం భూమి అమ్ముతావా, 2 ఎకరాలు అమ్ముతావా, నాకు పైసలు ఇచ్చుడే కావాలి అంతే అంటవా? లేకపోతే కుదరదు. ఈ అడ్రస్ అనలేదు కానీ తనది లెంకుదామన్నా కానీ అడ్రస్ లేదు. లెంకకుంటే 5 లక్షలు ఒక కొత్తనా 2 కొత్తలా 5 లక్షల రూపాయలు అంటే నువ్వు ఏడికన్నా పోయే నాకు పైసలు తెచ్చి గంతే. నేను లొల్లి లేదు, కొట్లాడలేదు. ఇక అతని గురించి నా ఎకరం పొలం అమ్ముడే, ఇంకేంది. ఓకే. అయితే ఊళ్ళో ఇల్లున్నోనికి అప్పు ఇవ్వాలి. ఊళ్ళో ఇల్లు లేనోనికి కానీ ఎకరం పొలం లేనోనికి జీతం బతుకుటానికి వచ్చినోనికి కానీ అప్పు ఇవ్వకుండ్రి, మోసాలు పడకండ్రి. 5 లక్షల రూపాయలు అప్పిచ్చిన దానికి ఎకరం పొలం అమ్మి అప్పు కడుతున్నా. నా ఛానల్ నచ్చిన వారికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్.